నడిచేటప్పుడు పాదాల్లో పిక్కల్లో ఇబ్బందిగా అనిపిస్తుందా? అయితే మీరు పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీ డాక్టర్ రఘురామ్ బొల్లినేని, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, సెంటినీ హాస్పిటల్, విజయవాడ. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే కాళ్ళకు రక్త సరఫరా చేసే రక్త నరాల్లో బ్లాక్లు ఏర్పడటం. అంటే రక్త నరాల్లో కొలెస్ట్రాల్ చేరుకుని రక్త నరాలని గట్టిగా చేసి రక్త సరఫరాకి ఆటంకం కలిగించి దానివల్ల విపరీతమైన నొప్పి రావడాన్ని పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటారు. దీనికి గల ముఖ్యమైన కారణాల్లో ఒకటి స్మోకింగ్. చిన్న వయసులో స్మోకింగ్ చేయటం వల్ల పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మిగతా కారణాలు డయాబెటీస్, షుగర్ కంట్రోల్లో లేకపోవటం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉండటం, గుండె జబ్బులు ఉన్న వారిలో పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ యొక్క లక్షణాలు నడిచినప్పుడు పిక్కలు పట్టేయటం, తొడలు, పిరుదులు భాగాల్లో నడిచినప్పుడు విపరీతమైన నొప్పి రావటం, ఆ నొప్పి నుంచి ఉపశమనం కోసం నడకను ఆపేసి కూర్చోవాల్సిన అవసరం రావటం, ఇది ముఖ్యమైన లక్షణం. క్రమేపీ జబ్బు పెరిగే కొద్దీ కాళ్ళల్లో తిమ్మిర్లు పెరగటం, కాళ్ళు మంటలుగా రావటం, కాళ్ళకు సంబంధించి పాదాల్లో, కాళ్ళ వేళ్లలో చర్మం రంగు మారటం, వెంట్రుకలు ఊడిపోవటం వంటి లక్షణాలు చూడొచ్చు. వ్యాధి నిర్ధారణ కోసం బ్లాక్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ఈజీగా సులువుగా చేసే పరీక్షని యాంకిల్ బ్రేకియల్ ఇండెక్స్ అంటాం. అంటే చీలి మండల భాగంలో, మోచేతి భాగంలో హ్యాండ్ హెల్డ్ డాప్లర్ ద్వారా వ్యాధి ఏ స్థాయిలో ఉందో గుర్తించవచ్చు. మిగతా పరీక్షలు సిటీ స్కాన్ ద్వారా, సిటీ యాంజియోగ్రఫీ లేదా పెరిఫెరల్ యాంజియోగ్రామ్ ద్వారా బ్లాక్లు ఏ స్థాయిలో ఉన్నాయో తీవ్రతను తెలుసుకోవచ్చు. వ్యాధిని నిర్ధారించాక దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో మొదటి మెడికల్ మేనేజ్మెంట్ అంటే క్లాట్ కరిగే మందులు వాడటం, తర్వాత పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అంటే బెలూన్ సహాయంతో బ్లాక్లను క్లీన్ చేసి స్టెంట్ వేయటం, దీన్ని పెరిఫెరల్ యాంజియోప్లాస్టీ అంటాం. దీని ద్వారా ఉపశమనం కలగవచ్చు. తర్వాత ఇంకా తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ అందరికీ ఎలాగైతే కాళ్ళ రక్తనరాల్లో బ్లాక్లు ఏర్పడతాయో అలాగే మిగతా అవయవాలకు సంబంధించిన రక్తనరాల్లో కూడా బ్లాక్లు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన గుండెకి సంబంధించిన రక్తనరాలు, బ్రెయిన్ కి సంబంధించిన రక్తనరాలు. కాబట్టి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ అందరూ గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించుకునే అవసరం ఉంటుంది. అలాగే కెరోటిడ్ డాప్లర్ చేయించుకుని బ్రెయిన్ కి సంబంధించిన రక్తనరాల్లో బ్లాక్లు ఉన్నాయా లేవా కూడా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ నివారించడం కోసం ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ బాధ నుంచి బయటపడవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కూరగాయలు, ఆకుకూరలు అవి ఎక్కువ తీసుకోవటం, ఆయిల్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ అవి తగ్గించుకోవటం, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానేయటం, షుగర్ పేషెంట్స్ కి షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటం, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళు బీపీ కంట్రోల్లో పెట్టుకోవటం, క్రమం తప్పకుండా చెకప్స్ చేయించుకుంటూ ఉండటం వల్ల పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ నుంచి బయటపడవచ్చు. ఈ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.